అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు తిరుమల కొండపై వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మిలమిల మెరిసే నక్షత్రాల్లో పోటీ పడుతూ విద్యుత్ దీప కాంతులతో తళుకులీనే ముత్యాల పందిరి వాహనంలో మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ముత్యాలతో అలంకృతమైన మలయప్ప స్వామి దేవేరులతో తిరుమాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని వీక్షించేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగాయి. ఎలుగెత్తిన కరి ఈనాడు మొరవినవా అన్నట్టుగా ముత్యాల కాంతిలో స్వామి సిగపాయల నుంచి జాలువారే. ఇక ఈ పందిరిలో శ్రీవారిని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. దీంతో ముత్యాల పందిరి సేవకు భక్త కోటి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. అని ఆ ఆందోళిక మీద హిందోళ ఆనంద తుందిరమై సాగుతూ అంతర్లయగా విశ్వజగన్నినాదమై విశ్వనాదమై విశ్వనాథమైన ఉపస్థ ఉపస్థే గజీయాన్ ససాద ససాదా యజీయానుపస్థే ఉపస్థ ఉపస్థే యజీయానుపస్థే మాతుర్మాతురుపస్థే యజీయానుపస్థే మాతుర్మాతురుపస్థ ఉపస్థే మాతుస్సురభౌ సురభౌ మాతురుపస్థ ఉపస్థే మాతుస్సురభౌ మాతుస్సురభౌ సురభౌ మాతుర్మాతుస్సురభావ సురభౌ మాతుర్మాతుస్సురభావ సురభావ సురభౌ లోకే లోక సురభౌ సురభావ లోకే 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 లోకైతి లోకే కవిర్యుగాయువా కవిః పురునిష్ఠ పురునిష్ఠ కవిర్యుగాయువా కవిః పురునిష్ఠ కవిః పురునిష్ఠ పురునిష్ఠ కవిః కవిః పురునిష్ఠ భర్తావా పురునిష్ఠ కవిః కవిః పురునిష్ఠ భర్తావా పురునిష్ఠ పురునిష్ఠరుతావా ధర్తా ధర్తర్తావా పురునిష్ఠ పురునిష్ఠరుతావా ధర్తా నిష్ఠ ఇతి పురునిష్ఠః విష్ణుర్విచక్రమ ఇతి వ్యక్రమతా యస్మాత్ పశవః ప్రప్రేమ భ్రగోధేరన్ ఏతేన యజేతా ఇక విజయవాడ దుర్గమ్మ గుడిలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పాలు మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థలతోటి ఆలయ అధికారులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 8:30 సమయానికి ఈ 8:30 గంటలకు ఉదయం నుంచి మొదలైనటువంటి క్యూ లైన్లు అమ్మవారి దర్శనం ఎప్పటికీ 65,999 మంది ఇంతవరకు అమ్మవారిని
దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 2,99,900 మంచినీటి ప్యాకెట్లని ఈరోజు సరఫరా చేశాం. అలాగే మంచినీటి బాటిల్స్, వాటర్ బాటిల్స్ని 1,10,000 బాటిల్స్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. 1,500 మందికి 15,000 మందికి 1,500 లీటర్ల పాలు వితరణ చేయడం జరిగింది. మజ్జిగ 32,000 ప్యాకెట్లు, అంటే డోనార్స్ ఇచ్చినటువంటివి 7,000, ఆలయం తరఫున ఇచ్చినటువంటివి 25,000, దాదాపు 32,000 మజ్జిగ ప్యాకెట్లని వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉదయం అన్నప్రసాదంలో ఉదయం 10:30 వరకు ఇచ్చినటువంటి కట్టు పొంగలి, పులిహోర 19,000 మందికి వితరణ చేయడం జరిగింది ఈ ఒక్కరోజు. అన్నప్రసాదంలో 25,000 మందికి మధ్యాహ్నం అన్నప్రసాదంలో కూడా వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు దాదాపుగా ఇంతవరకు ఈ 3-4 రోజుల్లో ఇచ్చినటువంటి వాటర్ ప్యాకెట్లు 9,59,000, మంచినీళ్ల బాటిల్స్ అయితే 4,90,000 బాటిల్స్ ఇవ్వడం జరిగింది. పాలు 45,000 మందికి, మజ్జిగ 53,000 మందికి వితరణ చేయడం జరిగింది. ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇవాళ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వివరాలని మీ ముందు ఆలయ అధికారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు అందిస్తున్నటువంటి విషయం. ఇక 2-3 విషయాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి తీసుకున్నటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. ధూపదీప నైవేద్యాల కింద గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 50,000 లోపు వార్షిక ఆదాయం కలిగినటువంటి ఆలయాల్లో 5,000 రూపాయలు ధూపదీప నైవేద్యాల్లో ఇస్తూ ఉంటే దాన్ని ఇప్పుడు 10,000కు పెంచి దానికి ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే 5,400 ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల అకౌంట్లలోకి ఈ యొక్క 10,000 మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ట్రస్ట్ బోర్డుల వ్యవహారంలో ట్రస్ట్ బోర్డు వ్యవహారంలో కూడా ఇప్పుడున్నటువంటి ట్రస్ట్ బోర్డులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. 5 మంది సభ్యులు ఉన్నటువంటివి ఉన్నాయి, 7 మంది ఉన్నాయి, 9 మంది, 11 మంది, 15 మంది ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్న ఆలయాలు కలవు మనకి. ఈ ఆలయాలకన్నిటికీ మరొక 2 సభ్యులను పెంచే విధంగా చట్టాన్ని సవరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన వాగ్దానం మేరకు ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు పూర్తి స్థాయిలో సవరించేదానికి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి చట్టంలో కూడా మార్పు చేయాలి కాబట్టి చట్టం మార్పుకి ఆర్డినెన్స్ కానీ లేకుంటే రాబోయే అసెంబ్లీలో అది తీర్మానంగా పెట్టి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి